మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అలియస్ కేసీఆర్ సారు దమ్ము ధైర్యం ఎంతనో కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఎరికేనట. అసలు ముఖ్యమంత్రికి ఏది చేత కాదు, మాటల్లో ఉన్న పనితనం చేతల్లో ఉండదు. బాతాల పోషెట్టిని మించి బాత్కాలు కొట్టుడు తప్పితే ఆయనతోని ఊదు గాలది పీరు లేవదని షేయి పార్టీ వాళ్ళే అంటుంటే అట్టెవలన్నరే బాలన్న అంటారా? ఇగో కల్వకుంట్ల కవిత మేడము మీ కన్నతారి ధైర్యం గురించి చెప్పుండ్రి. కేసీఆర్ గారి దమ్మెంత అన్నది ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి తెలుసు కాబట్టే తెలంగాణ రాష్ట్రం వచ్చినటువంటి ఆ రాష్ట్రానికి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన. మీ నాయన దమ్ము చూసిన కాంగ్రెస్ వాళ్ళు మీరు కదా షేయి పార్టీ వాళ్ళను మెడలు ఉంచుకుంటా చెల్లెలు కప్పి గులాబీ గుడిసెలకు గుంజుకున్నట్టు ఢిల్లీ మెడలు ఉంచి తెలంగాణ తెచ్చినా అని గడికి చెప్పుకునే మీ బాపు మెడలోంచి కాంగ్రెస్ కండువా కప్పి కాంగ్రెస్ వాళ్ళు ఆయన్ను ముఖ్యమంత్రిని ఎందుకు చేయలేదు మేడము అంటే తమరి తండ్రి గారి దమ్ము ధైర్యము కాంగ్రెస్ తరఫున సీఎం చేస్తేందుకు సరిపోదు అనుకుని రాయట్లా ఏమో మీకే ఎరుకుండాలి. అది సరిగాని కేసీఆర్ సార్ దమ్ము ధైర్యం గురించి ఎన్నడు లేని ఇప్పుడు ఎందుకు చెప్పాలనిపించింది మేడం? కేసీఆర్ గారు దమ్ముంటే ఇక్కడ రావాలి అక్కడ రావాలని రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం చాలా బాధాకరం. హుందాగా ప్రవర్తించాలి ముఖ్యమంత్రి గారు. మీ కారు పార్టీ లీడర్లు ఏడికంటే ఆడికొస్తాము, బహిరంగ చర్చకు సిద్ధమా, దమ్ముంటే చర్చలు పెట్టుండ్రి అనుకుంటా ఎగేస్తారు, మళ్ళీ మీరే ఎత్తిపొడుస్తారు. అయినా మీ దమ్ము ధైర్యాల గురించి మీరు చెప్పుకున్నాడు కాదు మేడము, జనం చెప్పుకోవాలి. మీరన్నట్టు మీ నాయన అంత దమ్ము ధైర్యం ఉన్న నాయకుడే అయితే జనం ఎందుకు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గుర్తించలేకపోయినరు? ఆయన ధైర్యాన్ని దమ్మును ఎందుకు ఓడగొట్టిర్రు అంటే జనానికి కూడా కేసీఆర్ సార్ దమ్ము ధైర్యం లేనోడనే అర్థమైందా అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.